ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. సో ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు మీరు అన్నారు లైక్ రిలేషన్షిప్స్లో ఒక్కొక్కసారి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ థింగ్ అనేది వచ్చేస్తుంది అని. సో ఒకవేళ అలాంటి స్టేజ్ ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ, అండ్ మోస్ట్లీ కొన్నిసార్లు రిలేషన్షిప్స్లో ఈగోస్ కూడా వస్తుంటాయి. మేల్ ఈగో వస్తుంది, ఉమెన్ ఈగో కూడా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు అంటే గ్రాంటెడ్నెస్ తీసుకున్నా కానీ, ఈగో వచ్చినా కానీ రిలేషన్షిప్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ అవి రాకుండా మనం కాపాడుకోవాలంటే ఎలా? షూర్. సి ద రూట్ కాజ్ ఇలాంటి ఫీలింగ్స్ రావడానికి, లైక్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ రావడానికి, లేకపోతే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, ఇదంతా అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే అండి, దిస్ సిస్టమ్ విచ్ యాక్చువల్లీ బ్రింగ్స్ టూ పీపుల్ టుగెదర్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఇద్దరు ఇండివిజువల్స్ పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయికి ఈగో రావడానికి రూట్ కాజ్ ఎక్కడి నుంచి ఉండొచ్చు అని అంటే, షీ బ్రింగ్స్ డౌరీ అలాంగ్ మోస్ట్ ఆఫెన్. నేను ఇంత డౌరీ ఇచ్చాను కాబట్టి నాకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలి, నాకు ఖచ్చితంగా నాకు రావాల్సిన వాల్యూ నాకు ఉండాలి, లేదా నాదే పై చేయి ఉండాలి అనే ఒక థాట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ వన్ థింగ్, బికాస్ షీఈస్ బ్రింగింగ్ డౌరీ విచ్ ఇస్ హ్యూజ్ అమౌంట్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్బ్రింగింగ్. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే కొంచెం ప్యాంపర్ చేయడం వలనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మాట ఉండకపోవచ్చు, లేదా వెరీ ఫ్యూ కేసెస్లో తనని ఒక మాట ఇదని ఉండొచ్చు, డిసిప్లిన్ చేసి ఉండొచ్చు తనని. ఇప్పుడు సడన్లీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ మన సొసైటీ దీంట్లో కూడా ఏంటంటే ఆడపిల్లి వాళ్ళనే సరే కొంచెం అనిగి ఉండాలి, ఇవన్నీ అంటూ ఉంటారు, మన కల్చర్లో కూడా వస్తుంది. సో ఇలాంటి వాటి దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే, మా మమ్మీ డాడీ నన్ను ఏమనలేదు, నువ్వు అంటావా నన్ను అనే ఒక ఆస్పెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో అలాంటివి రావటం వల్ల ఏంటంటే మనకు జనరల్ గా చూస్తుంటాం దట్ విమెన్ లో ఈ ఈగోయిస్టిక్ కానీ, లేకపోతే షీ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నేను చెప్పిందే వినాలి, నేను డౌరీ తెచ్చా కాబట్టి. సో ఇలాంటివి విమెన్ సైడ్ నుంచి వస్తుంటుంది. మెన్ సైడ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేను చెప్పినట్టు దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్. లైక్ అమ్మాయిలు అంటే తగ్గు ఉండాలి, అబ్బాయిలు అంటే. సో ఎక్కడన్నా సరే కొంచెం విమెన్ సైడ్ నుంచి అంటే ఎదురు సమాధానాలు వస్తున్నా, లేదా సజెషన్స్ అవి వస్తున్నా, నువ్వేంటి నాకు చెప్పేది, ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి. సో నువ్వేంటి నాకు చెప్పేది అనేది ఎందుకు వచ్చింది అని అంటే, బికాస్ దర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్, స్టేచర్ లోనే ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, లైక్ మ్యాన్ వాట్ హీ థింక్స్, స్పెషలీ విత్ వర్కింగ్ ఉమెన్ కాకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను పొద్దంతా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నా, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని పోషించేది నేనే, సో నేనే డబ్బులు సంపాదిస్తున్నా కాబట్టి నాది పై చేయి. సో దాట్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, బికాస్ జస్ట్ హౌస్ వైఫ్ అనేది. కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఏ హౌస్ వైఫ్ అని ఉంది చూడండి, దట్ నోషన్ మనం తీసేసేయాలి. హౌస్ వైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లైక్ హౌస్ హోల్డ్ చోర్స్ కానివ్వండి, పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్, లైక్ అత్త వాళ్ళని చూసుకోవడము, అండ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ జాబ్. సో ఈ నోషన్ ఉంటుంది చూడండి, జస్ట్ ఏ హౌస్ వైఫ్ అని, ఆ నోషన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఈగోయిస్టిక్ ఫీలింగ్ వస్తుంటుంది. నువ్వేం చేస్తున్నావు పొద్దంతా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. సో చెప్పడం కూడా అలాగే చెప్తారు, మీ వైఫ్ ఏం చేస్తారంటే ఖాళీగా ఉంటుందండి ఇంట్లో. సో షీఈస్ నాట్ యాక్చువల్లీ ఖాళీగా ఉండడం కాదు కదా. సో ఇక్కడ ఈగోయిస్టిక్ ఇది వస్తుంటుంది ఏంటంటే, నేను ఎంత పని చేస్తున్నా నన్ను గుర్తించట్లేదు అనేసి ఇటు పక్కన, నువ్వేం పని చేయట్లేదని ఇటు పక్కన. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ వల్ల జనరల్ గా వస్తుంటుంది. సో మనకి ఇలాంటివన్నీ ఉండకుండా ఉండాలి అని అంటే, ఫస్ట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక మ్యారేజ్ సిస్టంలో బోత్ ఆర్ ఈక్వల్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొని రావాలండి. అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు ఏమి ఎక్కువ కాదు, బోత్ ఆర్ ఈక్వల్. సో ఆ ఈక్వాలిటీని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మనకి కల్చరలీ కొన్ని వస్తుండొచ్చేమో, కానీ ఐఎమ్ సమ్హౌ స్టిల్ అగేన్స్ట్ ఇట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూస్తుంటాను కొన్ని వెడ్డింగ్స్లో అట్లా, దట్ అమ్మాయితోటి హస్బెండ్ కాలు మొక్కిస్తారు, బట్ ది అదర్ వే రౌండ్ అవ్వదు. సో దే ఆర్ ఇన్ ఎ రిలేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఒక మ్యారేజ్ అనే సిస్టంలోకి వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు, I somehow
నాకు అది ఎక్కలేదు, ఆ కాన్సెప్ట్ ఎక్కలేదు. అమ్మాయిలు మొక్కాలి బట్ అబ్బాయిలు వాపస్ మొక్కద్దు అనేది. అయితే ఇద్దరు మొక్కని లేకపోతే ఎవరు మొక్కద్దు. సో ఇలా ఏంటంటే ఈ చిన్న చిన్న మార్పులు వేరే ఈక్వాలిటీ ఉంటది అని మనం చిన్నప్పటి నుంచే మన కిడ్స్ కి నేర్పించినా కూడా అలా ఉంటే ఏంటంటే మనకి ఇవి మారుతూ ఉంటాయి. ఆ ఈక్వాలిటీ లేకుండా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి మన సొసైటీలో అలాగే ఉండి వింటూ వస్తూ ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్స్ లో డిస్టర్బెన్సెస్ అనేది వస్తుందండి. సో ఇన్ అ ఉమెన్ పార్ట్ ఆఫ్ యూ వాట్ షీ హ్యాస్ టు చేంజ్ అంట, లైక్ ఈగోయిస్టిక్ ఆర్ ఎల్స్ గ్రాంటెడ్ గా అవ్వకుండా ఉండాలన్నా లేకపోతే తను తీసుకోకూడదన్నా గానీ? సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్లీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఏ రిలేషన్షిప్ లో అన్నా అది బీట్ ఎ మ్యాన్ ఆర్ ఎ విమెన్ రిలేషన్షిప్ లో అడ్జస్ట్మెంట్స్ షుడ్ హ్యాపెన్ బోత్ సైడ్స్. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వకుండా లేదు నేను ఇంతే, చిన్నప్పటి నుంచి నేను ఇంతే, మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఇలాగే పెంచారు, నేను ఇలాగే చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అనే థాట్స్ లో ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. లిటిల్ బిట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ యాజ్ పర్ స్పౌస్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే చేంజ్ అవ్వాలో అంత విమెన్ సైడ్ నుంచి విమెన్ చేంజ్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైమ్ మ్యాన్ షుడ్ ఆల్సో చేంజ్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ విమెన్, మ్యాన్ షుడ్ ఆల్సో చేంజ్. హీ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ తను ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, నా మీద డిపెండెంట్ అయ్యి వచ్చిన అమ్మాయి. సో ఆబ్వియస్లీ మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంటాం మనం గెస్ట్ అసలు యాక్చువల్గా. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? షీ ఆల్సో ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ. ఒక గెస్ట్ కి నువ్వు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తావో, ఎంతైతే ప్రయారిటీ ఇస్తావో, అలాంటి ప్రయారిటీ అదే ప్రయారిటీ వైఫ్ కి ఇచ్చారనుకోండి అసలు డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎగ్జాక్ట్లీ, యా. ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరంటే లైఫ్ లాంగ్ తను ఉంటుందిలే, ఇంకా అదే కదా గ్రాంటెడ్ తీసుకోవడం అంటే, తను ఉంటుందిలే ఇంకా ఏం చేస్తాం అనే అదిలోనే ఉంటుంది. అదే టైంలో ఏదైనా గెస్ట్ గా ఒక అమ్మాయి వస్తే తనకి ఎంత రెస్పెక్ట్ కేర్. సో దట్ ఈస్ వాట్. సో ఆ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లేకుండా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ తన వాళ్ళని వదులుకొని తను వచ్చింది నా దగ్గరికి అని అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. ఒక అబ్బాయి ఇదే ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకు అర్థమవుతుంది. లైక్ పేరెంట్స్ ని వదిలేసుకొని అందరిని వదిలేసుకొని రేపటి నుంచి నువ్వు ఇంకొకరి ఇంట్లో ఉంటున్నావు, వాళ్ళతో పాటు ఉంటున్నావు అంటే అది ఎంత, ఎందుకంటే అదంతా పక్కన పెట్టేయండి. హాలిడేస్ అప్పుడు లేకపోతే పండగలప్పుడు వెళ్ళే 3-4 రోజులు ఎంత ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. లేకపోతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయిలు అక్కడ సరిగ్గా ఫ్రీగా ఉండలేక, ఏం మాట్లాడలేక, కొన్నిసార్లు రూమ్ లోనే కూర్చొని లేకపోతే బయటికి వెళ్ళి సరదాగా అలా ఊరిని తిరిగేసి రావటం, ఒక చోట ఉండలేరు కూడా, అయినా వాళ్ళు హోల్ డే ఉండలేరు. సో ఒక 3-4 రోజులు మీరు పండగకి వెళ్ళినప్పుడు ఉండలేకపోతున్నారు. ఒక అమ్మాయి లైఫ్ లాంగ్ ఉండడానికి వస్తుంది అని అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ దట్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్ కూడా ఆ కంఫర్టబిలిటీ, లైక్ ఆ లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ అనేది ఇవ్వాలి అనుకుంటాను. కరెక్ట్, యా, ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ వాళ్ళు కూడా ఏంటంటే దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్. కొన్నిసార్లు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే మా కోడలు ఏం మాట్లాడదండి, ఆర్ షీస్ లైక్ వెరీ రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ థింగ్. షీ మే బీ రిజర్వ్డ్ విత్ యూ. సో మీరు ఓపెన్ అప్ చేయించాలి, అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ ఓపెన్ అప్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఫ్యామిలీస్ ఫ్రమ్ బోత్, అంటే బాయ్ సైడ్ నుంచి కూడా వాళ్ళు అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్ వాట్ దే ఎక్స్పెక్ట్ అంటే స్విచ్ అయిపోవాలి వెంటనే. లైక్ ఇలా అక్కడ నుంచి ఇక్కడ వచ్చిందంటే ఈ రూల్స్ కి ఇలా ఫిక్స్ అయిపోవాలి తను. దే విల్ నాట్ గివ్ టైం. ఇట్లాంటివి ఉంటాయి. నేను చూసాను చాలా మంది ఎలాంటి కంప్లైంట్స్ చేస్తారంటే మీ అమ్మాయి పొద్దున 5 గంటలకు లేవదు, ఎందుకు లేవదు అని అత్తాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళని అడుగు, పేరెంట్స్ కి ఫోన్ చేసి అడగడము. అట్ ద సేమ్ టైమ్ కుకింగ్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పడము, బట్టలు 3 రోజులకు ఒకసారి ఉతుకుతుంది లేకపోతే మర్తిస్తుంది అండ్ ఆల్ దట్ స్టఫ్. ఇలాంటివి పెద్దగా అవుతా ఉంటాయి చిన్న చిన్నవి. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కి అది కైండ్ ఆఫ్ నామోషి లాగా అనిపిస్తుంది. అండ్ మా పేరెంట్స్ కే చెప్తారు ఎంత చిన్న విషయాలు అనేసి ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్యలో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాప్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మీద స్టార్ట్ అవుతుంది, విత్ ఇన్ లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి క్రాక్ వచ్చింది అని అంటే అది పెద్దగా అవుతుంది తప్ప ఇట్ ఈస్ టఫ్ టు ఫిల్ ది గ్యాప్. కాబట్టి రైట్ ఫ్రమ్ డే వన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ షీఈస్ అ వెరీ డిఫరెంట్ గర్ల్. అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది మన ఫ్యామిలీలోకి. సో ఆ అడ్జస్ట్ అయ్యేంత వరకు మనం కూడా పేషెంట్ గా ఉండాలి, మనము అర్థం చేసుకోవాలి, మన సైడ్ నుంచి మనం కూడా కొన్ని మార్చుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటే డెఫినెట్ గా ఇలాంటివన్నీ తొలగిపోతాయి. హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.